ఏం శుభ్రం చేస్తామండి మేము? ఒక ఫ్యాన్ లేవు, ఏమి అసలు ఉన్నాయి మొత్తం 2 స్టేరీల వరకు వెళ్ళిపోతే ఏముంటుందండి మాకు? మాకు 2 స్టేరీల వరకు వెళ్ళిపోతే ఏముంటుంది? కనీసానికి తినటానికి ఇలా వండుకొని తినటానికి కూడా మాకేమీ లేదు. ఏంది మేము బతకాలి? ఎట్ట బతకాలి? ఏం ఆధారం ఏమీ లేకుండా దేవుడు మమ్మల్ని ఎట్ట సృష్టిస్తుందో ఎట్ట బతికిస్తుండో మాకైతే తెలీదు. ఇప్పుడు వరకైతే మేము ఇంతవరకు ముఖాలు కడగలే, మేము ఇంతవరకు టీ కూడా తాగలేదు, మేము ఏమీ చేయలేదు, మాకేమీ లేదు. ఒక ఫ్యాన్లు లేవు, ఒక టీవీలు లేవు, ఒక కరెంట్ లేదు, ఏమీ లేదు, మొత్తం పోయినాయి. మరి ఏం ఆదుకుంటారో ప్రభుత్వం, ఏం చేస్తారో మమ్మల్ని ఏం చేస్తారో మీకే తెలవాలి. ఇక మేమైతే ఏం చెప్పాము? మేము చెప్పిన ఇంతవరకు అయితే చెప్పుకొచ్చాము. మేము మాకు కరకట్ట కడతా అంటారు. ఎన్ని సంవత్సరాల నుంచి కరకట్ట కడతా అంటారు, కరకట్ట కట్టట్లేదు, ఏమీ లేదు. ఇగో ఇట్ట చేస్తున్నారు, ఇట్ట అయిపోతుంది మా బతుకులు. మరి ఇప్పుడు 30, 40, 50 ఏళ్ల నుంచి ఇదే పది అవుతుంది, ఇదే వరదలు వస్తున్నాయి. ఈ వరదలకి మేము తట్టుకోలేకపోతున్నాం. అధికారులు వచ్చి మీ దగ్గర ఏమైనా సహాయక చర్యలు చేపట్టలేదా? ఏం చెప్పారు అధికారులు వచ్చి? ఇప్పుడు మీ ఇంటిని శుభ్రం చేస్తున్నారు కదా, ఈ శుభ్రం చేయడానికి ఎంతసేపు పడుతుంది? ఈ 2-3 రోజులు శుభ్రం చేయడానికి ఇల్లు పడుతుందండి. 2-3 రోజులు పడుతుంది. కనీసం గవర్నమెంట్ ఈ రోడ్డు మీద ట్యాంకర్లతో నీళ్లు పోయాలి కదండి. చూసారు అసలు రోడ్డు ఎట్లుందో? నిన్న వచ్చిపోయింది, ఇప్పుడు దాకా ఒక ట్యాంకర్ రాలే. జనం ఇంత ఘనంగా ఈ బురదలో ఎట్లుంటే కనీసం పట్టించుకునే పరిస్థితి లేదు. కనీసం ఇంత పెద్ద వరద వస్తుంటే అలర్ట్ చేశారా? మాకు వరద వస్తుంది, మీరు అలర్ట్గా ఉండండి, ఖాళీ చేయండి అని చెప్పినోడే లేడు, వచ్చినోళ్ళు లేరు. అంటే గతంలో అనుభవం ఉందని చెప్పేసి అంటున్నారు కదా మీరు. మరి ఇంత వరద వస్తున్నప్పుడు మీకు మాత్రం తెలియదా ఖాళీ చేయాలని చెప్పేసి? అధికారుల కోసం అని మీరు మాత్రం ఎందుకు వెయిట్ చేశారు? ఇంత స్పీడ్గా ఎప్పుడు రాలే. ఉదయం 6 గంటలకు అక్కడ స్టార్ట్ అయితే ఇక్కడ సాయంత్రం 6-7 వచ్చేది. 7 దాకా స్లోగా వచ్చేది. ఈసారి అన్ఎక్స్పెక్టెడ్గా గంట లోపు ఇక్కడికి వచ్చినాయి అక్కడి నుంచి. అసలు ఇక మొత్తం వదిలేసి పోయిన సామాన్లు చూడండి ఎట్లా అసలు అడ్డగోలుగా ఎట్లా మునిగి ఎట్లా పైకి తేలినాయో. అసలు ఆగం అసలు. అయితే ప్రతి ఒక్క చోట ఇలాంటి బురదమయంగానే ఉంది. అనేక కాలనీలన్నీ కూడా ఇదే పరిస్థితిలో ఉంది. ఒక్కొక్క ఇంట్లోకి మనం వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం. ఇంట్లో మునిగిపోవడంతో పాటుగా అసలు ఎవరు లోపలికి వెళ్ళే పరిస్థితి కూడా లేదు. ఇక్కడ మొత్తం జారుతూ ఉంది. ఒక్కొక్క ఇంట్లోకి వెళ్ళి ఇక్కడ పరిస్థితులు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం కూడా చేస్తాను. ఇప్పుడు చూడొచ్చు మనం ఒక 2 గదుల ఇల్లు ఇది. ఈ గదిలో ఎలాంటి పరిస్థితి ఉంది అని చాలా బ్యాడ్ స్మెల్ కూడా వస్తుంది. బాగా అంటే బాగా బ్యాడ్ స్మెల్ వస్తుంది. ఇక్కడ నిలబడి మాట్లాడే పరిస్థితి కూడా లేదు. ఇక్కడ ఉన్న ఫ్రిడ్జ్ కానివ్వండి, ఫ్యాన్కి తగిలింది బురదంతా చూడొచ్చు. ఈ సన్ సైడ్లకు ఫ్రిడ్జ్ మొత్తం ఇదైపోయింది. గ్యాస్ బండలు, అదేవిధంగా లోపల ఉన్న సామాగ్రి, దాంతో పాటుగా ఈ కిటికీలు కూడా అన్ని పగిలిపోవడం జరిగింది. ఎక్కడైనా ఇప్పుడు ఈ ఫ్యాన్ని చూడొచ్చు, ఆ ఫ్యాన్ వంకరైపోయింది వరద తాకిడికి. అంటే ఏ స్థాయిలో వరద వచ్చిందనేది దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. ఇంట్లో ఉన్న ఈ డబల్ కాట్ మంచాలు, అదేవిధంగా బీరువాళ్ళలో ఉన్న విలువైన డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా మునిగిపోవడంతో ప్రజలు ఈ డాక్యుమెంట్స్ని ఎక్కడి నుంచి తీసుకురావాలి? సరే వీటి ఏదైతే రికవరీ ఉంటో డబ్బు అయితే సంపాదించుకోవచ్చు, కానీ ఈ డాక్యుమెంట్స్ విలువైన వాటిని ఏ విధంగా తెచ్చుకోవాలి అనే దాని గురించి కాస్త ఆందోళన చెందుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ప్రస్తుతానికి ఇప్పుడు ప్రజలు తమ బిల్డింగ్లను ఏ విధంగా శుభ్రపరచుకోవాలనే దాని గురించి కూడా అర్థం కావట్లేదు. అనేక చోట్ల బోర్లు కూడా పనిచేయని పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. దీనికి సంబంధించి అధికారులు రావాలి, అధికారులు వచ్చి దీన్ని పరిష్కారం చూపెట్టాలని చెప్పేసి వాళ్ళు భావిస్తూ ఉన్నారు. అయినా అధికారులు ఎవరు రావట్లేదు, వచ్చి కేవలం అట్లా చూసి వెళ్తున్నారు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అనే దాని గురించి క్షేత్రస్థాయిలో పరిశీలన లేదు, పర్యవేక్షణ కరువైందని చెప్పేసి అంటున్నారు. అటు మొత్తం జిల్లా వ్యాప్తంగా చూస్తే అటు పాలేరు దగ్గర, సూర్యాపేట హైదరాబాద్ రహదారి దగ్గర గండిపడింది. అక్కడ కూడా రాకపోకలు నిలిచిపోవడం జరిగింది. ఇటు మున్నేరుపై నుంచి వెళ్ళనివ్వడం లేదు. దాంతో పాటుగా బైపాస్ రోడ్ బ్రిడ్జి పై నుంచి కూడా వెళ్ళనివ్వడం లేదు. అక్కడ మొత్తం రాకపోకలు స్తంభించిపోయి ఇప్పుడు చూడొచ్చు ఈ ఇండ్ల దగ్గర ఎలాంటి పరిస్థితి, బియ్యం మొత్తం తడిచిపోయి బురదమయం అవడం జరిగింది. బురదగా ఉంది కాబట్టి వీటిని పడేయటం కోసం ఇక్కడ పెట్టారు. దాంతోపాటుగా ఇల్లు శుభ్రం చేస్తుంటే ఏదైతే మురుగు నీరు ఏ విధంగా వస్తుందనేది ఇక్కడ డ్రైన్లో మనం చూడొచ్చు. డ్రైన్స్ కూడా చిన్నగా ఉండటం కారణంగా కూడా లోపలికి ఎక్కువగా వరద నీరు వచ్చినట్టు తెలుస్తూ ఉంది. ఈ ఫ్యామిలీస్ ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారో అనేదో చాలా ఇప్పుడు లైవ్ విజువల్స్ మనం చూడొచ్చు. ప్రతి ఒక్క సామాన్, అసలు ఏ సామాన్ కూడా ఇక్కడ పనికొచ్చే పరిస్థితి అయితే కనపడటం లేదు. దీన్ని శుభ్రం చేసుకోవడం కోసమే ట్యాంకర్ల కొద్ది నీళ్లు కావాల్సిన పరిస్థితి అయితే ఇక్కడికి ఉంది. దీనికి సంబంధించిన అధికారులు ఇక్కడికి వచ్చి
వీళ్ళకు భరోసా కల్పించాల్సిన అవసరం అయితే ఉంది, కానీ ఎవరు ఇక్కడికి రావటం లేదని చెప్పేసి అంటున్నారు. కొన్ని ఇండ్లలో అయితే షార్ట్ సర్క్యూట్ ఉంది, కొన్ని ఇండ్లలో ఇప్పటికే చిన్న చిన్న పాములు వచ్చాయని చెప్పేసి కూడా అంటున్నారు. ఈ గది పరిస్థితి చూడండి ఒకసారి ఎలా ఉందనేది, ఎక్కడ దాకా నీళ్లు వెళ్ళాయని చెప్పేసి. ఫ్యాన్ రెక్క పైన కూడా ఒక డాక్యుమెంట్ అనేది అక్కడ నోట్బుక్ అనేది అక్కడ ఆగిపోయింది, అంటే అది తేలుతూ ఆ ఫ్యాన్ రెక్క పైన ఆగిపోవడం జరిగింది. వరద తగ్గకపోతే ఈరోజు మరింత బీభత్సం ఉండేది, ఇండ్లన్నీ కూడా కూలిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ కట్టుకున్న వాళ్ళందరూ కూడా చాలా కడు బీదలు, వీళ్ళందరూ